ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6, 7, 8 వచనాలు త్వరగా చదువుతారా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము. చదవండి. ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైనను సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రభువా, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరు ప్రత్యక్షం కండి, మీ స్వరం వినిపింపచేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చెప్దామా గట్టిగా? ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందు ఒక స్వరం మాట్లాడుతుండగా ఈ ప్రవచన గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్న భక్తుడు వ్రాసిన మాట, పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుందట. ఆ స్వరం ఏంటి అంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం సమీపించింది. గొర్రెపిల్ల భార్య, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంది, తన్ను తాను అలంకరించుకుంది, లేకపోతే వివాహోత్సవ సమయానికి తన్ను తాను సిద్ధపరుచుకుంది. కనుక మీరు దేవుని మహిమపరచుడి అని వ్రాస్తూ 8వ వచనంలో రాశారు. ఆమె సన్నని, చదవండి ఆ మాట, 8వ వచనం. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి స్తోత్ర. పరలోకమందు వినబడుతున్న స్వరం, వివాహోత్సవ సమయం ఆసన్నమైంది. గొర్రెపిల్లకు వివాహోత్సవం. ఈ వివాహోత్సవానికి ఆయన భార్య తను తాను అలంకరించుకుంది, లేకపోతే తను తాను సిద్ధపరుచుకుంది. అనండి మాట. గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వరుడుగా, సంఘమైన మనం ఆయన భార్యగా మనల్ని మనం సిద్ధపరచుకుని పరలోకంలో జరగబోయే వివాహోత్సవానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వివాహోత్సవానికట ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది. అనండి మాట. అనగా సంఘమైన మనం మనల్ని మనం ప్రభువుని ఎదుర్కోవడానికి, ఆయన చెంతకు చేరుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అక్కడ 8వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, ఆమెకి ఇయ్యబడిన ఆ వస్త్రాలు, లేదా ఆమె ధరించుకుని ఆ వస్త్రాలు పరిశుద్ధుల నీతి క్రియలు. అనండి మాట. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధుల నీతి క్రియలను మనం ధ్యానం చేసి వాటిని ఒక వస్త్రంగా మనం ధరించుకోగలిగితే, ఆ పరిశుద్ధుల నీతి క్రియలను మనం మన జీవితంలోనికి తీసుకొనగలిగితే, గొర్రెపిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తును చేరుకోగలుగుతాం, ఆయనతో వివాహం ఆడగలుగుతాం. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. కొంచెం 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నారు, వారి నీతి క్రియలు ఉన్నాయి. ప్రభు నన్ను ప్రేరేపించిన 2 మాటలు మీ ముందుకు తీసుకొని వస్తాను. క్రైస్తవ జీవితానికి ప్రార్థన, వాక్యం, ప్రభువును స్తుతించడం చాలా ప్రాముఖ్యం కదండి. అయితే అలాగనే క్రైస్తవ జీవితానికి విశ్వాసం, పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేయగలం. విశ్వాసం ఉంటేనే ప్రభు వాక్యంలో ఏముంది, ఆ వాగ్దానాలు, ఆ ఫలాలు మనం అనుభవించడానికి కారణమవుతుంది. విశ్వాసం ఉంటేనే దేవుని మార్గంలో పరిశుద్ధంగా నడవడానికి దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి. ప్రభు బిడ్డలకు లేకపోతే క్రైస్తవులకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. 2 రకాల విశ్వాసాల గురించి నేను మీ ముందుకు తీసుకొస్తాను. యేసు ప్రభు వారు సేవ చేస్తున్న దినాల్లో కూడా 2 రకాలు కలిగిన విశ్వాసాలతో ప్రజలు వెంబడించారు. మొదటి రకమైన లేకపోతే మొదటి విశ్వాసం ఎలాగుంటుందంటే, రొట్టె కోసం, చేప కోసం, లోక సంబంధమైన దీవెనల కోసం యేసును వెంబడించిన ఒక గుంపు అయితే,
ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం ఉందని, దేవుడు ఉన్నాడని, ఈ యేసు మోక్షం ఇస్తాడని, ఈ లోకం శాశ్వతం కాదని, పరలోకమే శాశ్వతమని ప్రభు వాక్యం ప్రకారం సరిచేసుకోవడానికి, ఆయన బోధల ప్రకారం వారిని వారు దిద్దుకోవడానికి దేవుని వెంబడించిన విశ్వాసులు మరొక రకమైన గుంపు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో 2 రకాలు చాలా ప్రాముఖ్యమైన విశ్వాసులు ఉన్నారు. మొదటి రకపు గుంపు ఎవరయ్యా అంటే, చేపల కోసం, రొట్టె కోసం, స్వస్థత కోసం, సూచక్రియల కోసం, ఈ లోక సంబంధంగా దీవెనల కోసం యేసయ్యను వెంబడించారు. మరొక విశ్వాసపు గుంపు ఎవరయ్యా అంటే, పరలోకముందని, ఈ యేసు దేవుని కుమారుడని, ఈయనను నమ్మితే పరలోక రాజ్యం కలుగుతుందని, ఈయన బోధల ప్రకారం జీవితాన్ని సరిచేసుకొని నడవవచ్చు అని, యేసు ప్రభు ఇచ్చే శారీరక సంబంధమైన ఆశీర్వాదాలు కొరకు కాక, జీవితాలను మార్చుకొని పరలోకపు ప్రయాణం చేయడానికి, పరలోకంలో ప్రభువుని ఎదుర్కోవడానికి విశ్వాసంతో భక్తి చేసిన గుంపు మరొక రకం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీ విశ్వాసం ఏమో నాకు తెలియదు, కానీ రొట్టె కోసం, చేపల కోసం, లేకపోతే లోక సంబంధమైన దీవెనల కోసం వచ్చే విశ్వాసులు తక్కువ అని నా ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా అది ఎల్కేజీ భక్తి అనాలి, లేకపోతే చాలా సాధారణమైన విశ్వాసం అనాలి. వాటిని దాటుకొని, లోక సంబంధమైన ఆశీర్వాదాలను దాటుకొని, లోక సంబంధమైన అవసరాల కొరకు ప్రభువును వెంబడించడం కాకుండా, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఒక రాజ్యం ఉందని, దేవుడు నా కొరకు వేసిన మార్గంలో వెళ్తేనే, ఆ దారిలో ప్రయాణం చేస్తేనే, పరిశుద్ధుల నీతి క్రియలను గమనించి వారి అడుగుజాడల్లో, దేవుని గ్రంథములో ఉన్న భక్తుల మార్గములో నేను కూడా నడిస్తేనే పరలోకం చేరతానని ఎవరైతే భక్తి చేస్తారో వారు పరిశుద్ధుల నీతి క్రియలు ధరిస్తారు. ఒక రోజున ప్రభువుతో పరలోకమందు వివాహం ఆడగలుగుతారు. దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి 2వ రకమైన విశ్వాసుల గుంపు గురించి 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. నాతో చెప్పండి ఈ మాట. ఏమని చెప్తారంటే, విశ్వాసముతో పరిశుద్ధత కలిగి దేవునితో నడచుట. వీళ్ళు ఎవరు అంటే, 2వ రకపు గుంపు. అనగా పరలోకం ఉందని, దేవుడు ఉన్నాడని, నిత్య జీవం ఉందని, ఈ లోకం శాశ్వతం కాదని, ప్రభువు సిద్ధపరిచిన రాజ్యం మరొకటి ఉందని, దాని కొరకు విశ్వాసం కలిగి పరిశుద్ధమైన అడుగులు వేస్తూ దేవునితో నడిచిన వారు. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసుల గురించే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు రాయించారు. విశ్వాసం గురించి వ్రాస్తూ ఆ 1వ వచనం నుండి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక అంటూ అనేకమైన విశ్వాసపు కార్యాల గురించి వ్రాశారు. 4వ వచనంలో మనకి కయీను, హేబేలు కనిపిస్తారు. హేబేలు విశ్వాసముతో దేవునికి అర్పించనని, హేబేలు విశ్వాసముతో ఇదిగో శ్రేష్టమైన బలి దేవునికి ఇచ్చనని, విశ్వాసముతో నీతిమంతుడని సాక్ష్యం పొందినని, అంత మాత్రమే కాదు, అతడు మరణించిన విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడని ఆ వచనంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. విశ్వాసముతో పరిశుద్ధంగా దేవునితో నడిచిన వారు అనండి. నీవు ఏ గుంపులాగా ఉండాలి? 2వ గుంపులా ఉండాలి. రొట్టె కోసం, చేపల కోసం దేవుని మందిరానికి వచ్చేవారు వారు ఎవరంటే ఎల్కేజీ స్టూడెంట్స్. అలా కాదు, మనం ఆత్మీయ జీవితంలో కింద మెట్లో ఉండకూడదు, కానీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలి. దేవునికి స్తోత్రం. మనం విశ్వాసంలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో యేసును ఆశ్చర్యపరిచిన విశ్వాస వీరుల గురించి వ్రాయబడలా. తండ్రి, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రం సెలవివ్వు అని చెప్పి ఒక శతాధిపతి అన్నాడు కదా. యేసయ్య ఆశ్చర్యపోయి వెనక వైపు వస్తున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను, కానీ అతని గురించి హెబ్రీ 11లో రాయల ప్రభు. ఆయన వస్త్రపు చెంగు మాత్రం పట్టుకుంటే నేను స్వస్థత పొందుతాననే ఆశతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని రక్తస్రావ రోగము నుండి విడుదల పొందిన ఆ సహోదరి యొక్క విశ్వాసమును గురించి ప్రభు అక్కడ రాయలా. విశ్వాసముతో మరణించిన మాట్లాడుచున్న నీతి క్రియలు జరిగించిన హేబేలు గురించి ప్రభువు రాశారు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. 5వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. 5వ వచనంలో మీరు గమనిస్తే, హనోకు విశ్వాసంతో దేవునితో నడిచేనని ఉంటుంది. దేవునికి స్తోత్రం. హనోకు విశ్వాసంతో ఏం చేశారట? హనోకు విశ్వాసముతో ఏం చేశారు అంటే, విశ్వాసులు లేకపోతే పాత నిబంధనలో ఉన్న క్రైస్తవులు, ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఎలాంటి గుంపు అంటే విశ్వాసముతో పరిశుద్ధంగా దేవునితో నడిచిన వారు. ఆ తర్వాత మీరు గమనిస్తే 7వ వచనంలోనికి మీరు వస్తే, నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి
దేవుడు మాట్లాడినప్పుడు, అది వరకు చూడని సంగతుల గురించి ప్రభువు తెలియపరిచినప్పుడు, హెచ్చరించినప్పుడు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచి విశ్వాసంతో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అదే 11వ అధ్యాయం 8వ వచనంలోనికి వస్తే, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే, దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏ ఊరు వెళ్ళమంటావు ప్రభు అని అడగకయే, బయలుదేరు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టంటే విశ్వాసంతో పరిశుద్ధమైన తన అడుగులు దేవునితో వేశాడు. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. 9వ వచనం, ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వచనం మీరు చదివితే, ఇస్సాకు యాకోబు వీరట వాగ్దానాలు పొందారట. వాగ్దానముతో ఇది గుడారములలో నివసించుచు పునాదులు గల పట్టణం కొరకు విశ్వాసంతో భక్తి చేశారు అని రాశారు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో దేవునితో నడిచారు అని రాశారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక ఆ తర్వాత 13వ వచనంలోకి వెళ్తే, వీరందరూ ఆ వాగ్దానాల ఫలములు అనుభవింపకపోయినా యాత్రికులము పరదేశులమని ఎరిగిన వారై, ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం కొరకట, ప్రభు పరలోకంలో వారి కొరకు సిద్ధపరిచిన ఒక పట్టణం కొరకట వారు విశ్వాసముతో భూమి మీద బ్రతికారు. 14వ వచనం, 15, 16 ఆ వచనాలు మీరు చదివితే రాయబడిన మాట ఏంటో తెలుసా? హెబ్రీ 11, 14, 15 వచనాలలో దేవుడు వారి దేవుడని అనిపించుకోవటానికి సిగ్గుపడకట పరలోకమందు వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. వీరందరూ ఎవరు? విశ్వాసంతో పరిశుద్ధంగా దేవునితో నడిచిన వారు. అనండి మాట. ఇక్కడున్న నీవు కూడా విశ్వాసముతో పరిశుద్ధంగా దేవునితో నడవాలి. ఈ పరిశుద్ధుల నీతి క్రియలను మనము తెలుసుకొని అవే వస్త్రములుగా మనం ధరించుకుంటే గొర్రె పిల్లను లేకపోతే ప్రభు అయిన యేసును మనం కలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. మరలా ఇందులోనే రెండవ విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. విశ్వాసంతో పరిశుద్ధంగా నడవడమే కాకుండా ఆ 16వ వచనం తర్వాత మీరు కొంతమంది విశ్వాసుల వీరుల గురించి చదివితే, ఆ 16వ వచనం తర్వాత 35 నుండి 40 వచనాలు కొన్ని చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. నేను క్లుప్తంగా చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. విశ్వాసంతో అనండి మాట, పరిశుద్ధంగా నడవడమే కాకుండా దేవునితో వీరు విశ్వాసముతో దేవుని కొరకై యాతన పెట్టబడ్డారు. అనండి మాట. దేవుని కొరకై యాతన పెట్టబడ్డారు. పరిశుద్ధంగా జీవించడమే కాదు, దేవునితో నడవటమే కాదు, బహుశోధనలు వారి జీవితంలో వచ్చిన, బహుశ్రమలు వారి జీవితంలో గడిగిన, శోధింపబడుతున్న వీరు ఎంతటి విశ్వాసులంటే, వీరు విశ్వాసంలో ఎంత అధికమైన ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయారంటే, శోధనలు కలుగుతున్నా వారిని వారు బాధించుకోవడానికి లేకపోతే యాతనలకు కూడా వారిని వారు సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. చెప్దామా గట్టిగా హల్లెలూయా. చూడండి ఒకసారి మీ బైబిల్ తెరచి హెబ్రీ 11 ఈ మాట ఒక్కరు చదవండి. 17వ వచనం, శోధింపబడి విశ్వాసమును బట్టి అనండి. 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పెట్టనొల్లక యాతన, విడుదల పొందనొల్లక యాతనకు అప్పగించుకున్నారట. కొంతమంది స్త్రీలు విశ్వాసముతో చనిపోయిన వారిని బ్రతికించుకున్నారు. మరి కొంతమంది స్త్రీలు అయితేనట మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం విడుదల పొందడానికి ఒప్పుకోలేదట, యాతన అనుభవించడానికి ఇష్టపడ్డారట. ఆ తర్వాత ఇంకొంచెం చూడండి, విశ్వాసంతో పరిశుద్ధంగా నడవడమే కాదు, విశ్వాసంతో యాతనలకు బాధలకు వారిని వారు అప్పగించుకున్నారు. 36వ వచనం, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి, అట్టి వారికి లోకము యోగ్యమైనది. విశ్వాసంతో పరిశుద్ధంగా దేవుని మార్గంలో నడవటమే కాకుండా దేవుని కొరకై విశ్వాసముతో రంపములతో కోయబడడానికి అప్పగించుకున్నారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసమై యాతన పెట్టబడడానికి అప్పగించుకున్నారు. కొండలలోకి, అడవులలోకి, లోయల్లోనికి పారిపోయారు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభువారు మానవులందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఆయన ఎలా చంపబడతాడో ఆయనకు తెలుసు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే యేసు ప్రభువారు మరణానికి అప్పగించుకున్నాడు కనుక ఆత్మహత్య చేసుకున్నాడా? చనిపోతాడని తెలిసినా వచ్చాడు.
అయినా ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లా అది? చెప్పాలి గట్టిగా. కొంతమంది సువార్తను ప్రకటిస్తే చంపేస్తామంటున్నారు. అది తెలిసిన, అది కష్టమని తెలిసిన, యాతనని తెలిసిన ఆ ప్రజల రక్షణ కొరకై సువార్తకు వెళ్ళి చంపబడితే అది ఆత్మహత్యకు కారణమా? ఆత్మహత్య కోసమే వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళారా? చెప్పాలి గట్టిగా. అది యాతనని తెలిసినా, అక్కడ శ్రమ ఉందని తెలిసినా, ప్రాణం పోతదని తెలిసినా వారిని వారు అప్పగించుకోవడం అది ఆత్మహత్య కాదు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి అన్నారు, పాస్టర్ గారు నువ్వు తప్పకుండా నరకానికి వెళ్తావు అన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు, మీకు ఎంతోమంది పాస్టర్లు చెప్తున్నారు కదా, మీ ఆత్మీయ నాయకులు జఫన్య శాస్త్రి గారు కూడా చెప్పారంట కదా, మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా ఇలాగే ఉంటే మీరు తప్పకుండా చచ్చిపోతారు, మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకున్నట్టే మీరు తప్పకుండా నరకం వెళ్తాడన్నాడు. ఆయన తెలీదు, చాలా పెద్ద పాస్టర్ గారట. నాకు తెలియదు, నా గురించి వార్త వెళ్ళింది ఆయనకి. వెళ్ళి ఇంకా ఎవరో చెప్పారు, దాన్ని బట్టి వచ్చేసి అప్పుడు నేను అడిగాను, పాస్టర్ గారు పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళని వారు నరకానికి వెళ్తారా? నేను వివాహం చేసుకోకుండా సేవ చేయాలని ఎలాగో ప్రభువుకు సమర్పించుకున్నానో, మా పాస్టర్ గారి బోధ విని, ప్రభువులో స్వస్థత ఉందని విని, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని విని, దేవుడు ఎంతమందినైనా బ్రతికిస్తాడు, బైబిల్లో చచ్చిన వాళ్ళు లేపాడు, ఎన్నో అద్భుతాలు ఆయనలో ఉన్నాయని నమ్మి దైవిక స్వస్థత అనే ఒక నిర్ణయం తీసుకున్నాను. గత 20 సంవత్సరాలుగా నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక ట్యాబ్లెట్ వాడలా, మిమ్మల్ని వాడొద్దు అనడంలా. ఎప్పుడైతే నా కిడ్నీలు 2 ఫెయిల్ అయ్యాయని తెలిసిందో, ఇక నేను చచ్చిపోతాననే పరిస్థితి ఎదురైందో, మంచం మీద చర్చిలో పండుకున్నాను. అందరూ వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. ఈ పాస్టర్ గారు వచ్చి అంటున్నాడు, నువ్వు తప్పకుండా నరకానికి పోతావు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఆయన యాతన అనుభవించడానికి ఆ స్త్రీలు ఏం చేశారట, వారిని వారు అప్పగించుకున్నారు. అక్కడికి వెళ్తే సువార్త ప్రకటిస్తే కొడతారు, చంపుతారని తెలిసిన ఎందుకు వెళ్తున్నారు? ఆత్మహత్య కోసం కాదు. ఈ లోకం శ్రేష్టమైనది కాదు, ప్రభువు సిద్ధపరిచిన పట్టణం, రాజ్యం ఉందని ఎరిగి, ప్రభు అనుమతించినప్పుడు ఆ రోగమైనా, ప్రభు అనుభవించినప్పుడు ఒక శ్రమ అయినా తీసుకొని ప్రభువు కొరకు బ్రతకడమే. దేవునికి స్తోత్రం. చెబుదాం హల్లెలూయా, చెబుదాం హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఆలకించండి. విశ్వాసంతో పరిశుద్ధంగా దేవునితో నడిచేవారు కొందరైతే, ఇంకా ఈ లోకం శాశ్వతం కాదని ఎరిగి, పరలోకం శాశ్వతం ప్రభువుతో ఉండడమే, ఇక్కడ యాత్రికులం పరదేశులం అని ఎరిగి మరికొన్ని ఆత్మలను రక్షించాలి, ప్రభు వద్దకు చేర్చాలన్న ఆశతో తపనతో సుఖాలు లేకపోతే లోక సంబంధమైన అవసరాలను పక్కన పెట్టి వారిని వారు మరణానికైనా, వారిని వారు శ్రమలకైనా అప్పగించుకుంటున్నారండి. బైబిల్లో మనం చూస్తాం, బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు వాక్యం అతని వద్దకు వచ్చే వరకు అడవిలోనే ఉంటూ, అరణ్యములో ఉంటూ అతను తన జీవితాన్ని సాగించారు. యేసు ప్రభు వారు కూడా దేవుని వద్ద నుండి పిలుపు వచ్చే వరకు, లేకపోతే ప్రజల రక్షణ కొరకు తాను సువార్త ప్రకటించబడే సమయాలు వచ్చే వరకు మనకు ఆయన ఏం చేశాడో తెలియదు. తాను మరుగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. వడ్రంగి పని చేసేవాడు అనే మాట తప్ప ఇక మిగతా 30 సంవత్సరాల వయసు మనకు కనిపించదు బైబిల్లో. ఇలా మీరు బైబిల్లో వెతకండి, తరచి చూడండి. ఎవరైతే విశ్వాసంతో పరిశుద్ధంగా జీవిస్తున్నారో, మరింకా అధికమైన మెట్లోనికి వెళ్ళారో, వారిని వారు యాతన పెట్టుకోవడానికైనా, లేకపోతే ప్రభువు కోసం చంపబడడానికైనా, ప్రభువు కోసం విశ్వాసంతో ఇదిగో కొరడా దెబ్బలు, రంపముతో కోయబడడం, చెరసాల అనుభవాల్లోనికి, జైలులోనికి వెళ్ళడానికైనా తెగించి ప్రభువు కోసం అడుగులు వేశారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నన్ను పిలిచారు, సుగుణరావును నా సువార్త ప్రకటించాను. ప్రభు సువార్త ప్రకటించడం ఈజీ కాదు కదా. ప్రభు సువార్త ప్రకటించడం చాలా కష్టం కదా. సువార్త ఎరుగని ప్రాంతాలకు వెళ్ళాలి. రంపచోడవరం, భద్రాచలం, అరకు, విశాఖ ఏజెన్సీ, ఉత్తరప్రదేశ్, అండమాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడ సువార్త లేదు ఆ ప్రాంతాలకు వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని, నక్సలైట్లు ఉన్న ఏరియాలోకి, నరబలిచ్చే ఏరియాల్లోకి, ఎక్కడ సువార్త లేదో వినలేదో, అక్కడ కొడతారని తెలిసిన, చంపుతారని తెలిసిన, ప్రభువా మేము వెళ్తున్నాం మాకు సహాయపడమని వెళ్ళి సువార్త చేసి రావడం అక్కడ ఆత్మహత్య కోసం కాదు, అక్కడున్న ప్రజలు రక్షణ పొందాలని. దేవునికి స్తోత్రం. ఇది ఎలాంటి విశ్వాసం అంటే, దేవునితో విశ్వాసంతో పరిశుద్ధంగా నడవటం మాత్రమే కాదు, యాతను అనుభవించిన, కొంచెం శ్రమ కలిగిన, కొంచెం నొప్పి కలిగిన ప్రభువు కోసం పరిచర్య చేయాలి. కొన్ని ఆత్మలని పరలోకం కొరకు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆల్రెడీ నా సాక్ష్యం మీకు తెలుసు.
ప్రభు మరణించే నన్ను పైకి లేపారు, నన్ను స్వస్థపరిచారు. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. ఎంత యాతనైనా శ్రమైనా ప్రభు నా పట్ల కలిగి ఉన్న దర్శనం పూర్తి అవ్వాలి. దేవునికి స్తోత్రం. నా శరీరంలో ఎంత వేదన కలిగినా, ఎంత యాతన కలిగినా ఆ యాతనకు అప్పగించుకునైనా మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు నా అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. బైబిల్లో రొట్టె చాప కోసం విశ్వాసంతో స్వస్థత కోసం వెళ్ళిన వారిని ప్రభు గుర్తించలేదు, లేకపోతే ప్రభు విశ్వాసుల వీరుల పట్టికలో రాయించలేదు. విశ్వాసంతో పరిశుద్ధంగా దేవునితో నడిచిన వారు. రెండవ గుంపు ఎవరయ్యా అంటే విశ్వాసంతో పరిశుద్ధంగా నడవటమే కాదు, విశ్వాసంతో దేవుని కొరకై యాతనలను మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు వారిని వారు అప్పగించుకున్న వారిని విశ్వాస వీరుల పట్టికలో రాయించారు. ఈ సంఘం, ఈ గ్రామం అలాగూ భక్తి చేయుదురుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం మాలో స్థిరపరచండి. మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం మేము మరెక్కువ మీ సన్నిధులు అడుగులు వేయడానికి కృప చూపండి. ఎంత వేదనైనా, యాతనైనా, శ్రమైనా ప్రభువా మేము మీ కొరకు ప్రయాసపడడానికి కృప చూపండి. ఈ జీవితం స్వల్పం, కొంతకాలమే ఉంటాం. భక్తులు, పరిశుద్ధులు మీతో నడవడానికి యాతనలు కూడా ఇష్టపడ్డారు. మేము కూడా విశ్వాసంతో ఎంత వేదనైనా, శ్రమైనా భరించి ముందుకు వెళ్ళడానికి మీ సంకల్పం, మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చుకోవడానికి సహాయపడమని కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.